ముందు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఈ భాగాన్ని ముగించేటప్పుడు ఒక్క సమస్యను మీ దృష్టికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ ఇక్కడ ఇంతవరకు మాతో రామాంజనేయులు రంగనాయుడు కూడా ఉన్నాడు మాతో. నిన్న ఇవాళ వాళ్ళందరికీ వాయిస్గానే మేము ఇక్కడ పత్రికా ముఖంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన రామచంద్ర గారు, పి రామచంద్ర గారు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గౌరవాధ్యక్షులు గిడ్డయ్య గారు, వీళ్ళందరూ భాగస్వాములు, ప్రముఖులు. అలాగే ఉత్తరాంధ్ర నుంచి కృష్ణమూర్తి నాయుడు గారు, ఆ ప్రాంతంలో 20,000 చెరువులకు పైన ఉన్నాయి. వాటి పరిరక్షించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఉద్యమాలకు అతీతం, ప్రాంతాలకు అతీతం నిజమైన సమస్యను నెగ్గుదేర్చడానికే మేము వచ్చాం. అందుకనే తెలంగాణ అని చెప్తున్నాను. నంద్యాల జిల్లాలో శ్రీశైలం ఆధారంగా నిర్మించబడినటువంటి మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలు, అంద్రేనేవా ప్రాజెక్టు 3 రోజులుగా ప్రకాశం జిల్లాలో వెలుగు. ఈ సభకు విచ్చేసినటువంటి రైతులకు, రైతు నేతలకి, మిగిలిన పెద్దలు కూడా మాట్లాడతారు. నుంచి వేచి ఉన్నారు. వారికి సంక్షిప్తంగా ముందు ఏపీ వెంకటేశ్వర గారు ఆ పర్యటన యొక్క ఉద్దేశాలని, సమస్యలని, సారాంశాన్ని తెలివి కరెస్పాండెంట్స్ అదేవిధంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి రామచంద్ర గారిని కర్నూలు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు సదుద్దేశంతో ఈరోజు ఆలోచన పరుల వేదిక ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహిస్తున్నాం. ఈరోజు వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ సస్యశ్యామలానికి ప్రధానమైన కారణం పెండింగ్ ప్రాజెక్టు. రాయలసీమలో ఉన్నటువంటి వెనుకబడి స్థలం, పేదరికం, నిరాక్షరస్యత ఇవన్నీ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ఇతర ప్రజా సంఘాలకి, వచ్చిన రైతు సంఘాల నాయకులకి, రైతులకి అందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ నీటిపారుదలకు సంబంధించి చాలా అపోహలు, అతిశయోక్తులు, అబద్ధాలు కూడా చాలా ప్రచారంలో ఉన్నాయి. గత ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఒక గుదిబండ ప్రాజెక్టు, పోలవరం బనకచెర్ల అనేటటువంటి గుదిబండ ప్రాజెక్టుని విశ్లేషించి అది అనవసరం అని చెప్పి గుర్తించి ప్రభుత్వానికి ఒక మీడియా సమావేశం రూపంలోనూ, ఒక లేఖ రూపంలోనూ సవినయంగా వారి దృష్టికి తీసుకువెళ్ళాం. దాని మీద ఎటువంటి సమాధానం లేకపోగా దాని గురించి చర్చ కూడా లేదు. విచిత్రం ఏంటంటే ఇవాళ 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని చెబుతున్నటువంటి ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కాళేశ్వరానికి డిపిఆర్ చేసిన వ్యాప్కోస్ ఇచ్చినటువంటి చిత్తు లెక్క ప్రకారం 80,000 కోట్లు అని చెప్తున్నారు. అది వాస్తవ రూపం దాల్చేసరికి కనీస పక్షాన 1,50,000 కోట్లు అవుతుందనేది ఏమాత్రం తెలివితేటలు ఉన్న వాళ్ళకైనా అర్థమవుతుంది. అంతేకాదు అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ దృష్టిలో పెట్టుకుని అది ఇప్పుడప్పుడే పూర్తయ్యే ప్రాజెక్టు కాదు అని చెప్పి కూడా మనందరికీ అర్థమవుతుంది. ఏదైనా ప్రాజెక్టు, ఇంత పెద్ద ప్రాజెక్టు టేకప్ చేసినప్పుడు కనీసం ప్రతిపక్షం రాజకీయంగా చర్చిస్తుంది, వాళ్ళ అభిప్రాయాలు చెప్తుంది, అది మంచి చెడులను విశ్లేషిస్తుంది. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో
ప్రతిపక్షం ఉన్నా లేనట్టుగా నటిస్తూ బనకచర్ల ప్రాజెక్టు గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా చెప్పటంలా, ఒక్క కామెంట్ కూడా చేయడంలా. ఎందువల్ల అంటే ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా అత్యంత ఇష్టమైన ప్రాజెక్ట్ అయిపోయింది. దీన్ని ప్రతిపాదించిన మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ వాళ్ళు ఇష్టపడే రీతిలో ఈ ప్రాజెక్టును రూపొందించారే తప్ప రైతులకు ప్రయోజనం కలిగించే రీతిలో ఈ ప్రాజెక్టు రూపొందించబడలేదు అని చెప్పి మరొకసారి తిరిగి చెప్తున్నా. ఆ ప్రాజెక్టు వల్ల 1,50,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా రాయలసీమకి ఒక్కటంటే ఒక్క ఎకరాకు కూడా అదనపు ఆయకట్టు వచ్చే అవకాశం లేదు. ఇది ఒక వాస్తవం. ఈ రోజున రాయలసీమ పేరు చెప్పుకుని ఒక గుదిబండని రాష్ట్రం మెడకు తగిలిచ్చే కంటే రాయలసీమలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆయకట్టు ఎంత, ఇవ్వాల్సిన ఆయకట్టు ఎంత, ఆ అదనపు ఆయకట్టు ఇవ్వడానికి పెట్టాల్సిన ఖర్చు ఎంత అనేది క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత మేము ఒక అంచనాకు వచ్చింది ఏమిటంటే, కొత్త ప్రాజెక్టులని ప్రతిపాదించే బదులు అతి తక్కువ ఖర్చుతో ఇప్పుడు ఆల్రెడీ 70-80% పూర్తయినటువంటి ప్రాజెక్టుల్లో ఆయకట్టు పెంచడానికి చేయాల్సినటువంటి పనులు చేపడితే రాయలసీమ ప్రజలకి అత్యంత లాభదాయకం అనే అంచనాకి నిర్ణయానికి వచ్చాం. ఉదాహరణకి వెలుగొండ ప్రాజెక్టు తీసుకుంటే కేవలం 5,000 కోట్ల రూపాయలు ఇంకా అదనంగా ఖర్చు పెడితే నిర్వాసితులకి పూర్తి స్థాయిలో కాంపెన్సేషన్ ఇవ్వడంతో పాటు ఇంకా T5 ఏరియాల్లో ఇంకా 11,000 ఎకరాలకు ఆయకట్టు పెంచడంతో పాటు ప్రాజెక్టుని పూర్తి చేయడానికి, అలాగే ఫీల్డ్ ఛానల్స్, బ్రాంచ్ కెనాల్స్ నిర్మించడానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చుకుంటే 4.5 లక్షల ఎకరాలు రాష్ట్రంలోనే అత్యంత దుర్భరమైన కరువు ఎదుర్కొనేటువంటి, చారిత్రాత్మక కరువు ఎదుర్కొంటున్నటువంటి పశ్చిమ ప్రకాశం, పశ్చిమ నెల్లూరు, అలాగే బద్వేల్లోని ప్రాంతాలు వీటన్నిటికీ సాగునీరు అందించగలుగుతాం. 4.5 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావడానికి మనం కేవలం ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది అని అంటే దాని ప్రాధాన్యతను మీరు ఊహించుకోవచ్చు. అంటే ఎకరానికి ₹1,00,000 సుమారుగా ఖర్చు చేస్తే అది సాగులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇక్కడికి వచ్చి చూస్తే SRBC కింద ఇంకా నీరు అందించాల్సినటువంటి భూమి 35,000-40,000 ఎకరాలు ఉంది. దానికోసం పంట కాలువలు, బ్రాంచ్ కాలువలు తవ్వడానికి 250 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్లు పంపిస్తే ఈ రోజుకి దానికి అతీగతి లేదు. అంటే ఎకరానికి కేవలం 70,000 రూపాయలతో కొత్తగా ఆయకట్టుని సాగులోకి తీసుకొచ్చే పరిస్థితి ఉన్ననాడు వీటిని మర్చిపోయి ఖరీదైన లెక్కలేనన్ని లిఫ్టులు ఉన్నటువంటి పోలవరం బనకచర్ల ప్రాజెక్టుని భుజానికి ఎత్తుకోవడం అంటే ఒక రకంగా దశాబ్దాల కాలంగా కరువులో మగ్గిపోతున్నటువంటి రైతుల పట్ల ఇది నిర్లక్ష్య భావమే కాకుండా వాళ్ళని అవమానించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఊసు పైకి రాగానే పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు ఒక పాట అందుకున్నారు. దానివల్ల తెలంగాణ రాష్ట్ర హక్కులకి, గోదావరిలో వారి హక్కులకి ఏదో భంగం కలుగుతుంది అని చెప్పి. వాస్తవమే, గోదావరిలో నికర జలాలెన్ని, మిగులు జలాలెన్ని, వాటిని రెండు రాష్ట్రాల మధ్యన ఎలా పంపిణీ చేయాలి అన్న విషయం మీద ఈ రోజుకి స్పష్టత రాలేదు.
ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానిదే, కేంద్ర ప్రభుత్వం నియమించేటువంటి ట్రిబ్యునల్దే. వాటిని ఆ నీళ్లని రెండు రాష్ట్రాల మధ్యన పంచినప్పుడు మాత్రమే బనకచర్ల ప్రాజెక్టు మిగులు జలాల మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రాజెక్టు వల్ల వాడికి ఏమి నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలుస్తుంది. అదేమీ లేకుండా పోలవరం బనకచర్ల ప్రాజెక్టు మీరు కట్టుకోబోతున్నారు అంటున్నారు కాబట్టి కృష్ణా జలాల్లో మా వాటాని అంతకు ముందు ఇచ్చినటువంటి 299 టీఎంసీల నుంచి 500 టీఎంసీలు చేయాలి అని చెప్పి ఒక వితండవాదం లేవదీయటం జరిగింది. రాజకీయాల్లో పోటీ వాతావరణం ఉన్నటువంటి తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళు చెప్పినటువంటి